హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్. మన ఆరోగ్యం మన చేతుల్లో. ముందుగా జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు రైతులందరికీ. జై జవాన్ జై కిసాన్. మనకి అన్నం పెట్టే రైతులందరూ ఆ దేవుని ఆశీస్సులతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ నేను గార్డెన్లోకి టమాటా చెట్లు, ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ, వంకాయ, మిరప చెట్లు కలవడానికి వచ్చానండి. వీటికి ఎరువు వేద్దామని కూడా అనుకుంటున్నా. మా పాప కలుస్తా అని కలుస్తుంది. అప్పుడప్పుడు ఇలా పిల్లలకు కూడా పని చెప్పాలండి, లేదంటే వాళ్ళకి కష్టం అనేది తెలియకుండా పెరిగినట్టు అవుతారు. తర్వాత వాళ్ళ లైఫ్లో ఏ కష్టం వచ్చినా బాధపడవలసి వస్తుంది. ఇలాంటి పనులు అన్నీ ప్రతి పని పిల్లలకి చెప్తూ ఉండాలి. ఈ ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ అనేది 7 సార్లు కలవాలండి. అవి పెట్టిన దగ్గర నుండి 7 సార్లు కలిసి 7 సార్లు బూడిద చల్లాలి. మళ్ళీ మనం సాన్పు చల్లే వాకిట్లో దుమ్ము కూడా వీటికి చల్లితే గడ్డ అనేది బాగా ఊరుతుందండి, మంచిగా ఎదిగొస్తుంది ఈ ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డ అనేది. చూడండి మా పాప ఎంత బాగా కలుస్తుందో. చెట్టుకి దగ్గర కలుస్తుంది. ఒకసారి పెద్ద చెట్లకు కూడా ఎరువు వేయాలి. చాలా రోజులైంది వేద్దామనుకుంటున్నా కానీ కుదురుతలేదు. ఇక్కడ ఇవి కలుస్తుంటే మాత్రం ఆ ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ స్మెల్, వాసన చాలా బాగా వస్తుంది. మన పంట పొలాలలో ఎలా వస్తుందో అలా వస్తుంది. చూడండి 2 మళ్ళు కలిసింది మా పాప. ఇక్కడ మిరప చెట్లు ఉన్నాయి, మిరప చెట్లు కూడా కలుస్తుంది. ఇక్కడ టమాటా చెట్లు నేను కలుస్తున్నా. ఈ టమాటా చెట్లు కలిసి వాటికి కట్టెలు నాటుదాం అనుకుంటున్నా. ఎందుకంటే మొత్తం కింద పడుతున్నాయి, కింద మొత్తం పారుతుంది అన్నట్టు. మనం కట్టె కడితే వాటికి పొడుగుగా అవి ఎదుగుతాయి, కింద పడకుండా అవుతుంది. మన కాయలు కాసినా కూడా పైనకే ఉంటాయి, మట్టిలో ఉండకుండా. మట్టిలో ఉంటే ఖరాబ్ అవుతాయి కదా కాయలు. ఇలా తవ్వటం పెట్టి చెట్లకి కట్టెలు నాటుతాయి. ఇప్పుడు ఇలా మనం పనిచేస్తుంటే ఆ చెమట అనేది పోతేనే మనం ఆరోగ్యంగా ఉంటామండి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. వట్టిగా కూర్చొని తింటే కూడా లేనిపోని రోగాలు అన్నీ వస్తాయి. మీరు కూడా ఇలా చిన్న ప్లేస్ ఉంటే కనుక పెట్టుకోండి. అదొక చెట్టు పెట్టుకుంటే ఇంట్లో మనకి చాలా మంచిది. అన్ని కూరగాయలు మనమే పండించుకోవచ్చు. ఇలా టమాటా చెట్లు పూత కూడా వచ్చిందండి, కాయలు కూడా కాసినాయి, అక్కడక్కడ పిందెలు ఉన్నాయి. ఇప్పుడు నేను వీటికి కట్టెలు వాతుతా. ఫస్ట్ మనం కట్టె వాతడానికి హోల్ చేసుకోవాలి కదా. ఆ గడ్డపారతోని హోల్ చేసి చూడండి మొత్తం అయిపోయింది కలవడం. ఈ కట్టెలు వాతాలి. ఇప్పుడు ఇలా హోల్ చేసుకొని ఫస్టే ఆ హోల్లో ఆ కట్టె వాతి ఈ చెట్టుకి ఆ కట్టెకి కట్టుకోవాలండి. ఇలా చూడండి, ఇలా కడితే ఆ కాయలు కూడా పైనకే ఉంటాయి, కింద పడవు, ఖరాబ్ కావు. పోయినసారి కూడా మేము ఇలాగే కట్టినాం, చాలా బాగా కాతొచ్చింది. మన ఇవి హైబ్రిడ్ చెట్లు కాదు, మన దేశీ టమాటా. మా పాప ఇక్కడ వంకాయ చెట్లు కలుస్తుంది. వంకాయ చెట్లు కూడా పూతకొచ్చినాయి. చూడండి అన్ని చెట్లు కట్టెలు వాతిన వంకాయ చెట్లు కూడా కలవడం అయిపోయింది. ఇప్పుడు బూడిద, మన వాకిలి దుమ్ము 2 కలిపి మనం వీటికి వేద్దాం. మనం పిండి జల్లినట్టే బూడిద. చూడండి, ఒక డబ్బా బూడిది, ఒక డబ్బా వాకిలి దుమ్ము, ఈ 2 కలపాలి మంచిగా. చాలా బలం అండి ఇవి 2 పోస్తే. ఈ బూడిద అనేది ఏ తెగులు రాకుండా, ఏ రోగం రాకుండా చెట్లు హెల్దీగా ఉండడానికి పనికొస్తుంది. ఈ వాకిలి దుమ్ము అనేది వాటికి బాగా బలం అన్నట్టు. చెట్లకి చాలా మంచిగా ఎదుగుతాయి, కాయలైనా పూతైనా మంచిగా నిలుస్తుంది. ఈ 2 కలిపి మనం చెట్లకు వేసుకుంటే. ఇప్పుడు ఇది చెట్లకు వేసుకుందాం.
చల్లడమే, ఏముండదు. ఇలా చల్లడమే. ఇలా చల్లి ఒక 2 రోజుల తర్వాత వాటర్ పెడితే బాగుంటాయి అప్పుడు చెట్లు అనేది. చూడండి, ఇప్పుడు మనం వంకాయ, టమాటా ఇలా చెట్లకు వేసుకోవచ్చు. మనం వాటర్లో కలిపి కూడా వేసుకోవచ్చు, ఇట్లా స్ప్రే చేసుకోవచ్చు. కానీ నేను ఇలా కొడుతున్నా, మంచిగా పట్టుకుంటుంది కదా. ఇలా అయితే వాటర్లో కలిసిపోతుంది, కానీ ఇలా చల్లితే మాత్రం ఆ చెట్లకి మంచిగా పట్టుకొని ఏ పురుగు రాకుండా చేస్తుంది ఆ బూడిద అనేది. చూడండి, ఇక్కడ మెంతులు అలికిన మెంతులు ధనాలు చుట్టూ చాలా బాగా మొలిసినాయి, ఎంత బాగా వచ్చినాయో. ఇక్కడ చుక్క కూరకు కూడా కొంచెం చల్లుతున్నా. ఇక్కడ నేను పాలకూర, గంగవాల్ కూర పోసిన గింజలు దాంట్లో కూడా కొంచెం చల్లుతున్నా. ఇదండి నా ఈ చిన్న వ్యవసాయం. ఈ చిన్న వ్యవసాయాన్ని చూసి సపోర్ట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు మరి. చూసినందుకు ధన్యవాదములు. మీ ఆర్గానిక్ ఫార్మింగ్, మన ఆరోగ్యం మన చేతుల్లో. ఏమంటారు మీరే చెప్పండి, ఒకసారి చెప్పండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన ఆరోగ్యం మన చేతుల్లో. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. బాయ్. మరొక వీడియోలో